ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి ఆదికాండం 49వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఇది ఈ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యాకోబు తన చివరి దశలో ఉండి, నా కుమారులారా మీకు చివరి దినాల్లో ఏమవుతుందో తెలియజేస్తానని చెప్పి తన కుమారులందరినీ పేరు పేరున ఆశీర్వదించాడు. ఇదిగో ఈ అధ్యాయంలో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఈ అధ్యాయంలో మనం యేసుక్రీస్తు ప్రభు గురించి ఉన్న ఓ ప్రవచనం చూడొచ్చు. ఇదే అధ్యాయంలో దేవుడు మనుషులందరూ మనకు ముద్ర వేస్తారు. తాను మనల్ని ఎన్నుకుని పిలుచుకుని మనల్ని కడిగి మరలా నిలబెడతాడని తెలుసుకోవచ్చు. అలాగే మనం మన సొంత శక్తి వల్ల కాదు, దేవుని కృప వల్లనే జీవిస్తున్నాము అనే విషయాన్ని ఈ అధ్యాయం మొత్తం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మొదటిగా ఆదికాండం 49:5 వచనం చదువుకుందాం. దాంట్లో ఎలా ఉంటుంది: షిమ్యోను లేవేను వారి సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. చూసారా, ఈ మాటలు యాకోబు తన కుమారులైన లేవి షిమ్యోనులతో చెప్తున్నాడు. అతడు వారిని దాదాపుగా గద్దిస్తున్నాడు. అయ్యా, మీ ఖడ్గాలు బలాత్కారంగా, మీ కోపం వేండ్రమైంది, ఇదిగో మీరు నా సమాజంలో చేరకూడదు అని చెప్పి యాకోబు వాళ్ళని దాదాపుగా ఆశీర్వాదానికి బదులు శపించినంత పనే చేశాడు. మీతో నాకు పొత్తు లేదు అన్నట్టు మాట్లాడాడు. అతడు నిజానికి లేవిని షిమ్యోను తృణీకరించాడు. అయితే మీరు కానీ ఈ లేవి జీవితాన్ని చూసినప్పుడు దేవుడు అదే లేవిని ఎన్నుకున్నాడు. మోషే లేవి గోత్రానికి చెందినవాడే, అహరోను లేవి గోత్రానికి చెందినవాడే. ఈ మోషే అహరోను వాడుకునే దేవుడు ఇశ్రాయేలీలందరినీ దాసి నుంచి విడిపించాడు. మోషే ద్వారా దేవుడు అనేక అద్భుత కార్యాలు చేయించాడు. 10 ఆజ్ఞలను ఇశ్రాయేల్ ప్రజలకు అందించాడు. అలా దేవుడు ఒక్క మోషేని వాడుకుని అనేక అద్భుత కార్యాలు చేసి మోషే గోత్రం లేవి గోత్రం తన స్వాస్థ్యంగా తీసుకున్నాడు. మీకు స్వాస్థ్యం అంటే ఏమన్నాయా? నేనే మీకు స్వాస్థ్యం, నేనే మీకు ఉంటాను, ఇక్కడ స్థలం మీకు ఉండదు, నేనే మీకు ఉంటుంది, నేనే మీకు అన్నీ అని చెప్పి దేవుడు లేవిని తన హక్కును చేర్చుకున్నాడు. ఇదిగో ఈ లేవి గురించి ఆలోచించినప్పుడే మనకి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. యాకోబు లేవిని ఏ విధంగా తృణీకరించాడో అదేవిధంగా మనల్ని కూడా ఈ లోకం తృణీకరించింది. ఇదిగో లేవి చేసిన తప్పు వల్లే యాకోబుగా కోపం వచ్చింది. అవును, మనం కూడా మునుపు దేవునికి దూరస్తులము. మన తప్పిదాల వల్ల మనం ఎన్నో కీళ్ళు చేసాం, దాన్ని బట్టి ఎంతో పాపాన్ని మూటపెట్టుకున్నాం. అయినా సరే మన దేవుని దగ్గరికి వస్తే ఆయన మనకున్న పాపాలన్నింటినీ కడిగివేసి మనల్ని తన హక్కును చేర్చుకుని తన బిడ్డలకు పిలుచుకుంటున్నాడు. ఇదిగో ప్రభువా అని పిలుచుటకు కూడా మనకు అర్హత లేకపోతే దేవుడు అంటున్నాడు, మీరు నన్ను తండ్రి అని పిలవచ్చు, మీరు నా బిడ్డలని, ఇక నేను మిమ్మల్ని దాసులుగా ఉండనివ్వను, మీరు నా స్నేహితులు అంటున్నాడు. అంతకు మించి మీరు నా కుమారులు కుమార్తెలు అంటున్నాడు. ఎంత ధన్యత కదా! లేవిని ఏ విధంగా అయితే దేవుడు చేర్చుకున్నాడో మనల్ని కూడా దేవుడు అలాగే చేర్చుకున్నాడు. లోకమంతా తృణీకరించింది. మనకు మనం ఒక్కొక్కసారి దేవా నా వల్ల కాదు అనుకున్నాం. అయినా సరే దేవుడు అంటాడు, నువ్వు నా బిడ్డవే, నేను నిన్ను ఉపయోగించుకుని నా మహిమను చూపించుకుంటాను. ఇదిగో ఈ ఒక్క వాక్య భాగంలో దేవుని యొక్క కృప ఎంత గొప్పతో చూడవచ్చు. ఆయన కృప అన్నిటికంటే అత్యధికమైనది. అవును, ఆయన కృప ద్వారానే మనం జీవిస్తాం. ఆయన కృప ద్వారానే ఈరోజు మనం ఉన్న స్థితిలో ఉన్నాం. అందుని బట్టి ఆయన కృపని మనం ఎన్నడూ గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవదిగా ఇదే అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన ఒక ప్రవచనం చూడొచ్చు. ఆ మాటలు ఆదికాండం 49:10 చూడొచ్చు. షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు, ప్రజలు అతనికి విధేయులు ఉందరు. షిలోహు అంటే సమాధానం అని అర్థం. ఇదిగో షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి రాజదండం తొలగదు అని చెప్పి యాకోబు యూదా గురించి చెప్తున్నాడు. దేవుడు ఆదికాండంలో చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనాలు రాయించాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో స్త్రీ సంతానం గురించి తెలియజేస్తూ ఆ సంతానం ఆ సర్ప యొక్క తలను చెదగొట్టడం రాశాడు. ఆ తర్వాత అబ్రహాముకు వాగ్దానం చేస్తూ నేను నీ ద్వారా అనేకులను ఆశీర్వదిస్తానని, నీ జనాంగాన్ని భూమి మీద ఇసుక లేని వాళ్ళంతగా ఆశీర్వదిస్తానని తెలియజేశాడు. సో దేవుడు ఆ విధంగా ముందుకు వస్తూ అబ్రహాం వాగ్దానం ఇస్సాకు వెళ్ళింది, ఇస్సాకు వాగ్దానం యాకోబుకి వచ్చింది. ఇప్పుడు యాకోబు నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చే ఆ వ్యక్తిగా దేవుడు యోధాన్ని ఎన్నుకున్నాడు. అందుకని యాకోబు యోధాను గురించి ప్రవచిస్తున్నాడు. షిలోహు అంటే సమాధానం. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోచిన సమస్తలాగా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని తెలియజేశాడు. ఇదిగో యేసు ప్రభువే సమాధానకర్త, ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్. ఇప్పుడు ఆ మెస్సయ్య గురించే
ఇక్కడ ప్రవచనం ఉంది. యూదా నుంచి యేసుక్రీస్తు ప్రభు వస్తాడని. ఇదిగో ఆ జనాంగంలోంచే రక్షకుడు లోకానికి వచ్చి ఆయన చేతిలో రాజధాని ఉంటుందని. ఈ విషయాలన్నీ యాకోబు యూదాకు చెప్తూ వస్తున్నాడు. ఇక యోసేపు గురించి చెప్పేటప్పుడు కూడా 25వ వచనంలో ఇశ్రాయేలుకు బాండియు వారిని మేపిడివాడు ఆయనే అని చెప్పి కూడా యాకోబు అంటూ ఉంటాడు. అవును కదా, యేసుక్రీస్తు ప్రభు మనందరికీ పునాది. ఎవరైతే తృణీకరించారో ఆయనే మూలకు తలరాయ్యాడు. ఆయన మన కాపరి. మనం గాఢాంధకరపులో వెళ్ళినా మనకి ఏ భయం రాకుండా ఆయన మన చేయి పట్టుకుని మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు వాగ్దానం చేశాడు, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నాను. ఇదిగో ఆ వాగ్దానాలన్నింటినీ, ఆ ప్రవచనాలన్నింటినీ మనం పాత నిబంధనలు అనేకసార్లు చూస్తాం. ఇక చివరిగా ఆదికాండం 49:33 వచనం చదువుకుంటే దాంట్లో ఎలా ఉంటుంది? యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాలు ముడుచుకుని ప్రాణం విడిచి తన స్వజనుల ఎదుగు చచ్చిపోయాను. ఇదిగో ఈ మాటలు చదువుతున్నప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. యాకోబు తన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే అతడు ఒక గొప్ప పోరాట యోధుడు. అతడు ఆశీర్వాదాల కోసం పోరాడినాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ముందు బయటికి రావాలని, జ్యేష్ఠత్వపు యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని తన అన్నతో పోరాడాడు. మడిం పట్టుకుని బయటకు వచ్చాడు. అందుకనే యాకోబు అని పేరు పొందుకున్నాడు. యాకోబు అంటే మోసగాడు. అతడు తనకు కావాల్సింది పొందుకోవడానికి ఎంతకైనా ముందుకు వెళ్తాడు. తన అన్నను మోసం చేసి కూర కోసం జ్యేష్ఠత్వాన్ని పొందాడు. తన తండ్రిని మోసం చేసి ఏసావుకు రావాల్సిన దీవెనలన్నీ పొందుకున్నాడు. ఆ తర్వాత తన మామ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మొట్టమొదటిసారి తాను మోసపోయాడు. ఒక్కడే వెళ్ళాడు, కానీ దేవుడు అతన్ని అక్కడ దర్శించి దృష్టించి అతనికి తోడుగా ఉండి అనేకులుగా ఆశీర్వదించాడు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు దేవునితో పెనుగులాడాడు, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనే ఉన్నాను. దేవుడితో అతడు ఎంతగా పెనుగులాడాడంటే నాకు ఇది కావాలి అని చెప్పి మొండి పట్టుకున్నాడు. రాత్రంతా పెనుగులాడిన దేవుడు ఇక యాకోబు మాట వినలేదని ఇతను మెడ వంచాలనుకున్నాడు. అందుకని చెయ్యి తీసి ఒక్క దెబ్బ వేశాడు. తొరగుడు వసిలింది. ఇక అప్పటి నుండి యాకోబు జీవితాంతం కుంటుతూనే ఉన్నాడు. కానీ దేవుడు యాకోబుని గుర్తించాడు. అతని హృదయంలో నాశనం గమనించాడు. అతన్ని ఆశీర్వదించాడు. నువ్వు మోసగాడు కదయ్యా, నువ్వు నాతోని ఇదిగో జనులతోని పోరాడి గెలిచాడు, నువ్వు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. అయితే అప్పటి నుంచి యాకోబు ఒక కర్రతోనే సాయంతోనే నడిచేవాడు. అప్పటి నుంచి 2 కాళ్ళు కాదు 3 కాళ్ళతో ప్రారంభించాడు. అందుకని మీరు చూస్తే ఈ చివరి ఆసందశలో కూడా అతడు కూర్చుని ఒక కర్ర మీద ఆనుకుంటూ ఉన్నాడు. తన కాళ్ళు 2 కింద పెడతాడు, కర్ర మీద ఆనుకుంటాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ తన చివరి దశకు వచ్చాక అతడు విషయం తెలుసుకున్నాడు. నా శక్తి ద్వారా కాదు, నా బలం ద్వారా కాదు, నా దేవుడు ఇదంతా చేశాడు. యాకోబును మొదటి దేవుడు దర్శించినప్పుడు యాకోబు అన్న మాటలు మీరు చూస్తే నువ్వు ఇవన్నీ చేస్తే నా దేవుడే ఉంటావని దేవుడు అన్నాడు. కానీ తన చివరి దశకు వచ్చినప్పుడు అతని మాటలన్నీ మీరు చూస్తే సర్వశక్తుడు నా దేవుడు, ఆయన నాకు ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్తాను కుమారులకు చెప్తా ఉన్నాడు. అంటే యాకోబు గ్రహించాడు, నేనేదో నా సొంత బలం ద్వారా, నా సొంత శక్తి ద్వారా, నా తెలివితేటల వల్ల ఇవన్నీ చేశాను అనుకున్నాను. కానీ అవేమీ కాదు, నాకు ఇప్పటి వరకు తోడుగున్న దేవుడే. నా బలం కాదు, నా శక్తి కాదు, నా తెలివితేటలు కాదు, ఏమీ కాదు, అంతా దేవుని కృపే. అందుకని తన చివరి దశలో ఇక తాను ఏమీ చేయలేని స్థితిలో అతడు తన కాళ్ళని 2 పైకెత్తి ముడుచుకుని పడుకున్నాడు. అలా తన చివరి శ్వాస విడిచాడు. ఎందుకో తెలుసా? అతనికి తెలుసు అదే దేవుడు తనకు సహాయం చేసేవాడని. ఇది యాకోబు చివరి దాకా వచ్చే వరకు ఆ పాఠాలన్నీ నేర్చుకోలేదు. అయితే దేవుడు కృపగలవాడు. ఆయన మనకి ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు, నేనే నీకు ఆధారం అని చెప్పి. అవును, దేవుడే మనకు ఆధారం, ఆయనే మనకు తోడు. మన సొంత శక్తి ద్వారా, బలం ద్వారా, జ్ఞానం ద్వారా మనం ఏమీ చేయడం. కానీ ఆయన మీద ఆధారపడితే, ఆయన నమ్ముకుంటే, ఆయన తన ప్రేమించిన వారి కోసం, తన సంకల్పంలో పిలిచిన వారి కోసం సమస్తం సమకూర్చేస్తాడు. తన నమ్ముకున్న బిడ్డల ఆశని ఏనాడు అని తృణీకరించడం, ఆశగల ప్రాణాలు తృప్తిపరిచేవాడు. ఇదిగో ఈరోజు యాకోబులే మనము దేవుని మీద ఆధారపడదామా? మన సొంత శక్తి కాదు, మన జ్ఞానం కాదు, మన తెలివితేటలు, మనం చేసే మోసాలు ఇవన్నీ కాదు. దేవుడి మీద ఆధారపడితే ఆయనే ముందు నడిపిస్తాడు. దేవుని మీద ఆధారపడితే ఆయనే దారి చూపిస్తాడు. ఆయన తన నామ మహిమ మనం వాడుకుని మన ద్వారా తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. మరి ఎందుకని మీ జీవితాలు దేవుని చేతులు పెట్టకూడదు? ఆలోచించండి. గుర్తుపెట్టుకుంటారు కదా, దేవుడు అందరూ తృణీకరించిన ఆయన మనం తన హక్కుని చేర్చుకుని తన బిడ్డలో అంటాడు.
ఇదిగో తన గురించి వాగ్దానాలన్నింటినీ మనకు ముందే దయచేశాడు. మనతో సదాకాలం తోడే ఉంటాను వాగ్దానం చేశాడు. ఇక చివరిగా మన శక్తి కాదు, మన బలం కాదు, మన దేవుడే మనకు తోడే ఉండి మనం చేస్తున్న ప్రతి పనిలో మనకు విజయం దయచేస్తున్నాడు. ఇక ముందు కూడా దయచేస్తాడు. మరి విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకం తండ్రి, దినాన్ని ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, నీవు ఇచ్చిన వాక్యాన్ని మా హృదయాల్లో నాటమని పెట్టుకుంటున్నాం. దేవ, మనుషులంతా మమ్మల్ని తృణీకరించిన నీవు మమ్మల్ని చేర్చుకునేవాడు అని తెలియజేసింది నీకు వందనాలు. నిన్ను గురించి దేవ తండ్రి, నీవు అనేక సార్లు మాకు కనపరుచుకున్నందుకు, నిన్ను గురించి తెలుసుకోవడానికి నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. అదేవిధంగా నేను తండ్రి, మా శక్తి వల్ల కాదు, మా బలం వల్ల కాదు, కేవలం నీ కృప ద్వారానే మేము ఇదంతా చేయగలిగాము తండ్రి. తెలుసుకుంటూ నువ్వు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మాటలన్నింటినీ మా హృదయాలు దాచుకున్నాక మాకొక్కరికి సహాయం చేయండి. నా ప్రభును, ప్రియరక్షకును, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నిన్ను స్తుతిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.